మోక్షి నుంచి ఈ రియాక్షన్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. అయినా తప్పు మొత్తం నాదేలేండి. ముందు రోజు మా అక్క ఐస్ క్రీమ్ చేసింది. నెక్స్ట్ డే స్కూల్కి వెళ్ళేటప్పుడు మోక్షి నాకు చెప్పాడు, అమ్మ నేను స్కూల్కి వెళ్ళొచ్చేసరికి నా కోసం ఐస్ క్రీమ్ చేసి ఉంచవా అని. నేనేమో చేసేదానిలాగా సరే నాన్న కంపల్సరీ చేస్తానని చెప్పాను. వాడికి ఎప్పుడైతే సరే అని చెప్పానో ఆ విషయం అక్కడే మర్చిపోయాను. ఇంకా వాడు స్కూల్ నుంచి వచ్చేసరికి నేను సొరకాయ అప్పలు చేస్తున్నాను. అప్పుడు అడిగాడు మోక్షి, ఐస్ క్రీమ్ చేయమన్నాను కదా అమ్మ ఎక్కడుంది అని. అప్పుడు గుర్తొచ్చింది నాకు. ఇంకా అప్పుడేం చేస్తాను, ఆ నోటి నుంచి ఎప్పుడైతే మర్చిపోయానమ్మా అన్నానో ఇంకా సొరకాయ పిండి కలిపిన గిన్నె ఎత్తుకొని ఇలా గ్రౌండ్ ఫ్లోర్ కి పరుగులు తీశాడు. వాడమ్మటి ఉరుకులు పెట్టి ఇంకెలా ఒకలాగా పిండి గిన్నె అయితే దొరికించుకొని అప్పలైతే చేశాను. ఫస్ట్ తినడానికి కొంచెం మారం చేశాడు. కొంచెం టేస్ట్ చూడాను, నచ్చితే తిను లేకపోతే వద్దు అని చెప్పాను. నేను మోక్షికి అలా చెప్పి ఇంకా కిచెన్ లోకి వెళ్ళిపోయి మళ్ళీ నా పని నేను స్టార్ట్ చేశాను. వచ్చేసరికి ఇలా ప్లేట్ లో ఉన్న అప్పలన్నీ ఖాళీ చేసేసాడు. ఎలా ఉన్నాయి నాన్న అని అడిగితే సూపర్ ఉన్నాయమ్మా అని చెప్తున్నాడు. ఇంకా చిన్నోడి విషయానికి వస్తే చిన్నోడు ఎప్పుడు నా పక్కనే ఉండాల్సిందే. నేను వంట చేస్తున్నానంటే చిన్నోడు కంపల్సరీ నా దగ్గరే ఉంటాడు. చిన్నోడికి ఆడుకోవడానికి కొంచెం పిండి కావాలన్నాడు, ఇచ్చాను. చూడండి చేతి నిండా ఎలా పూసుకున్నాడో. పూరీలు చేసినా చపాతీ చేసినా ఇలా అప్పలు చేసినా వాడుకంటూ సపరేట్ గా కొంచెం పిండి కావాలంటాడు. మోక్షికి ఫస్ట్ పెట్టిన అప్పలన్నీ తినేసి ప్లేట్ ఖాళీ చేసేసి చూడండి ఎలా సౌండ్ చేస్తున్నాడో. ఇంకా ఐస్ క్రీమ్ మ్యాటర్ అయితే మర్చిపోయాడు. నెక్స్ట్ డేకి పోస్ట్ పోన్ చేశాడు. నెక్స్ట్ డే కంపల్సరీ చేయాలమ్మా అని చెప్పాడు. సరే నాన్న కంపల్సరీ చేస్తానని చెప్పాను. ఇంకా మోక్షి ఇచ్చిన షాక్ కి నేను ఈసారి ఐస్ క్రీమ్ చేయడం మర్చిపోతానా. నెక్స్ట్ డే మోక్షి స్కూల్ నుంచి వచ్చేసరికి ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసి అయితే ఫ్రిడ్జ్ లో పెట్టేశాను. నేను ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేస్తుంటే చిన్నోడు కూడా నాకు కొంచెం హెల్ప్ చేశాడు. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.